హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈ పేపర్స్తోన మంచి డోర్ తోరణం అనేది రెడీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఒక పేపర్ని తీసుకున్నాను. కొంచెం థిక్నెస్ పేపర్ ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇలా టెక్స్ట్ బుక్లో వస్తాయి కదా ఆ పేపర్లు అనమాట. ఇలా 2 ఫోల్డ్ చేసేసుకొని ఒక 4 పీసెస్ సమానంగా కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక పీసెస్ తీసుకొని ఇలా నేను లావుగా ఉన్న ఒక స్కెచ్ పెన్ తీసుకున్నాను అనమాట. దాని చుట్టూ ఆ పేపర్ని వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసేసుకొని ఎడ్జెస్కి గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా రావాలన్నమాట. ఇదే సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా మీకు కావాలంటే లావు తక్కువ కావాలంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ తీసుకోవచ్చు. ఇంకా లావు కావాలంటే దానికి సరిపోయిన వాటిని యూజ్ చేసి మనం రోల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క పేపర్కి వచ్చేసి 4 రోల్స్ రెడీ అవుతాయి. ఇలా 3 పేపర్స్వి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉలెన్ థ్రెడ్ని తీసుకున్నాను, వైట్ కలర్ అనమాట. దాన్ని ఇలా 30 రౌండ్స్ వరకు చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. మీరు పాంపామ్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఈ పాంపామ్స్ అనేటివి చాలా రకాలుగా రెడీ చేస్తారనమాట. ఫింగర్స్తోన, కార్డ్బోర్డ్తోన, ఫోక్స్ స్పూన్స్తోన చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా ఇదని ఏం అవసరం లేదు. మనకు సైజుని బట్టి రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది. అందుకనే నేను ఇక్కడ ఈ సైజు మాత్రమే తీసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా చేతులతో ఇట్లా రౌండ్గా అంటే ఉలెన్ అనేది పాంపామ్స్ అనేటివి మంచిగా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా నేను మిగతా ఒక 23 వరకు రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక బ్లూ కలర్ వైట్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. దానిపైన మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్స్ ఉన్నాయి కదా, గమ్ పెట్టి చుట్టూ ఈ క్లాత్తోన కవర్ చేసేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకున్నామంటే మనకు పేపర్ అనేది ఎక్కడ బయటికి కనిపించకుండా స్టిక్ చేసేసుకోండి. ఇలా నేను ఉలెన్ని వైట్ కలర్ తీసుకున్నాను, క్లాత్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. ఇలా కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు. మనం ఏ కలర్ క్లాత్ తీసుకున్నామో ఆ కలర్ ఉలెన్ అయినా తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ప్లెయిన్ నేను ఇక్కడ క్లాత్ వాడుతున్నాను కదా, దాని బదులు మీరు ఉలెన్నే దీనికి చుట్టవచ్చు. క్లాత్ బదులు ఉలెన్ కూడా వాడచ్చు. ఇలా నేను మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్లాత్ అనేది ఈ రోల్స్కి గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లేస్, గోటాపత్తి లేస్ వచ్చేసి ఇవి ప్లెయిన్గా ఉన్నాయి కదా ఈ రోల్స్ చుట్టూ కూడా ఇలా ఒక 2 రౌండ్స్ వరకు స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత లుక్ వచ్చేసింది. ఈ లేస్ స్టిక్ చేసిన వెంబడే చాలా లుక్ వస్తుంది అనమాట. ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట. గోల్డ్, ఎల్లో, సిల్వర్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలా మిగతా వాటికి కూడా సేమ్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రోల్స్కి అటు సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, అవి కవర్ చేయడానికి ఒక థిక్నెస్ కార్డ్బోర్డ్ ఉన్నది తీసుకొని దానికి గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. హోల్స్ అనేటివి కవర్ అయిపోతాయి. ఇలా 2 వైపులా కూడా సేమ్ ప్రాసెస్లో మన హోల్స్ అనేది ఈ కార్డ్బోర్డ్ పైన పెట్టి స్టిక్ చేసుకోండి. కార్డ్బోర్డ్ వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉన్నది తీసుకోండి. పేపర్ అయితే ఊడిపోతుంది, కొంచెం కార్డ్బోర్డ్ అయితేనే స్టిఫ్గా ఉంటుంది. అందుకని ఇలా మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో స్టిక్ చేసేసుకోవాలి. ఇలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. డోర్ హ్యాంగింగ్స్ క్లాత్తో యూజ్ చేసి డోర్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవచ్చు, వేస్ట్ అనుకున్న మెటీరియల్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసారు కదా మనం రెడీ చేసుకున్న పాంపామ్స్, పేపర్ రోల్స్, అలాగే ఇవి వచ్చేసి వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉలెన్ తీసుకున్నాను. ఈ ఉలెన్ని సూదికి ఎక్కించుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక గోల్డ్ కలర్ బీడ్ని సూదికి ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా లాక్ చేసేసుకోవాలన్నమాట. అసలు కింద ఊడిపోదన్నమాట ఇలా లాక్ చేసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఒక పాంపాము, మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 2 గోల్డ్ కలర్ బీడ్స్, మధ్యలో వైట్ కలర్ బీడ్, మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ అనమాట. మొత్తం 5 బీడ్స్ ఇలా రెడీ ఇలా సూదికి ఎక్కించేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్ ఉంది కదండి, ఆ పేపర్ రోల్ని ఇలా కుచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సూది అనేది ఈ పేపర్ రోల్ కంటే పెద్దగా ఉండాలండి, లేదంటే ఇట్లా కుచ్చడానికి రాదు, మధ్యలో సూది ఉండిపోతుంది. అందుకే మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్కి సూది పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం ఇందాక పూసలు గుచ్చుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా
2 గోల్డ్ వైట్ మళ్ళీ 2 గోల్డ్ ఇలా కుచ్చేసుకొని కొంచెం దారం అనేది ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఇలా ఇంకొకటి కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను, చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం రెడీ చేసుకున్న పాంపామ్స్, అలాగే మా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ 2 బీడ్స్, వైట్ కలర్ బీడ్ మళ్ళీ 2 కలర్ గోల్డ్ బీడ్ ఎక్కించుకొని మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్ని ఎక్కించేసుకొని మళ్ళీ 2 గోల్డ్ కలర్ బీడ్స్, వైట్ కలర్ బీడ్, గోల్డ్ కలర్ బీడ్ ఇలా ఎక్కించేసుకోవాలి. ఈ దారం అనేది ఎక్స్ట్రా మాత్రం కంపల్సరీ ఉంచుకోండి, కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలంట, మరీ తక్కువగా ఉంచుకోకూడదు. ఇలా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూసినారు కదా మిగతా పాంపామ్స్ అయితే మిగిలిపోయాయి. ఈ పాంపామ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎక్కించేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గోల్డ్ బీడ్ని లాక్ చేసేసుకొని పాంపాము, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ 2 బీడ్స్, వైట్ కలర్ బీడ్, 2 గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. సేమ్ ఇందాక మనం పేపర్ రోల్కి ఎక్కించుకున్నాము, ఎలా ఎక్కించుకున్నామో బీడ్స్ అనేటివి సేమ్ అదే విధంగా వీటికి కూడా సేమ్ అట్లాగే ఎక్కించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేను ఇంకొకటి కూడా మీకు ఎక్కించి చూపిస్తున్నాను. ఇలా మిగతా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం ఇక్కడ బ్లూ కలర్ రోల్స్కి, పేపర్ రోల్స్కి ఏ కలర్ తీసుకున్నానో సేమ్ అదే కలర్ క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. ఇది హైట్ వచ్చేసి 4 ఇంచెస్ హైట్ తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 39 వరకు తీసుకున్నాను అనమాట. ఇక్కడ విడ్త్ వచ్చేసి సరిపోలేదు, అందుకే క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఈ విడ్త్ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే మన డోర్కి ఎంత అవసరమో అంత తీసుకోవాలన్నమాట. ఇలా నేను అనేది పోగులు అనేది ఎక్కడ బయటికి కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను. లేదు అంటే కూడా మీరు చేతితోన కానీ మిషన్తోన కానీ కుట్టేసుకోండి. ఇలా సైడ్ కూడా బయటికి కనిపించకుండా ఇట్లా పోగులు ఉంటే కట్ చేసేసుకొని దాన్ని గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను 2 సైడ్స్ కూడా. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను, పైన స్టిక్ చేసుకుంటున్నాను. ఈ లేస్ వచ్చేసి సన్నగా ఉంది కాబట్టి 2 స్టెప్స్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక లైన్ స్టిక్ చేసుకున్న తర్వాత దాని కిందనే సేమ్ ఇంకొక లైన్ కూడా ఇదే లేస్ని స్టిక్ చేసుకుంటున్నాను. మీరు దీని బదులు ఓన్లీ క్లాత్ పైన స్టిక్ చేయకుండా డైరెక్ట్ లేస్కి కూడా మీరు రెడీ చేసుకున్న ఇవన్నీ కూడా స్టిక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది ఇలాగా అని కాకుండా కూడా దీన్ని మన ఐడియాని బట్టి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మనం రెడీ చేసుకున్న పేపర్ రోల్స్కి దారం అలాగే ఉంచాం కదండి, దానికి సూదిలో ఎక్కించుకొని ఈ విధంగా దీనికి లాక్ చేసేసుకోవాలన్నమాట. 2-3 ముళ్ళు వేసేసుకొని లాక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న పాంపామ్స్, ఈ మధ్యలో పాంపామ్స్ ఇటు అటు వచ్చేసి పేపర్ రోల్స్ వస్తాయి. ఇది డిస్టెన్స్ వచ్చేసి 1.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేస్తున్నాను అనమాట. మీరు ఫస్టే మార్క్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నారటైతే అన్నీ కూడా సేమ్ ఒకటే లెవెల్లో వస్తాయి, లేదంటే కొంచెం అన్నీ ఒకటి దగ్గర ఒకటి దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. అలా కాకుండా మీరు ఫస్టే మార్క్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న అన్నీ ఒకటి రోలు ఒకటి పాంపాము ఈ విధంగా కుట్టేసుకోండి. ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసాయి. ఇప్పుడు దీనికి అటు సైడ్ ఇటు సైడ్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ అన్ని కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న తర్వాత దీన్ని హ్యాంగ్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో అనేది. మీకు ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా, దీన్ని హ్యాంగ్ చేసి వేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చింది లుక్ అయితే చూడండి. ఎక్కడ అనేది ఒకటి తక్కువ ఎక్కువ రాకుండా అన్నీ సమానంగా వచ్చాయన్నమాట. ఫైనల్గా అయితే అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగా వచ్చిందో. వీటికి మీరు థ్రెడ్ అయిపోయిన రోల్స్ ఉంటాయి కదా అండి, అవైనా వాడచ్చు. ఆ థ్రెడ్ రోల్స్ లేకుండా కూడా పేపర్తో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.